మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. అది చాలా హార్మ్‌ఫుల్ టు లైఫ్. అది తెలియక సరదాగా చేస్తాము కానీ చేయకండి. నేను చేశాను, అందుకే చెప్తున్నాను. చేశాను, దానివల్ల సఫర్ అయిన పీపుల్ని గురించి విన్నాను, చూశాను. సో మీకు చెప్దామని. ఏం లేదండి, వరంగల్లో ఫిష్ ఎగ్జిబిషన్ పడింది. సో పిల్లలు ఇంకా ఊరుకుంటారా, ఎగ్జిబిషన్ అది ఫిషెస్ డిఫరెంట్ ఫిషెస్ని చూద్దామని అని వెళ్ళామండి. ఫిషెస్ని చూసాము. నెక్స్ట్ పిల్లలు ఆడుకునేటివి ఉంటాయి కదండి, వాళ్ళు గేమ్స్, హెలప్రేన్ మీద ఎక్కడం, ఆటోస్ ఎక్కడం, షిప్, జాయింట్ వీల్ అంటే ఎక్కలేదు కానీ బ్రేక్ డ్యాన్స్ అలాంటివి ట్రై చేస్తారు కదా. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము. అన్నీ అయిపోయాక, షాపింగ్ అయిపోయాక అక్కడ స్మోక్ బిస్కెట్స్ అని పెడతారు కదా. ఆ స్మోక్ బిస్కెట్ యాక్చువల్గా నాదే మిస్టేక్. స్మోక్ బిస్కెట్స్ ట్రై చేద్దాం, నేను వేడిగా ఉంటాయి అనుకున్నాను కానీ కూల్గా ఉంది. అందులోంచి స్మోక్ వస్తుంటే అదో సరదాగా అనిపించింది. నాకైతే చాలా ఎంజాయింగ్ అనిపించింది ఆ మూమెంట్. బట్ ఆ ఎంజాయ్ మూమెంటే ఒకరి ప్రాణం తీసిందటండి. నేను ఆ ఎగ్జిబిషన్ అయిపోయిన 2 డేస్కే విన్నాను. అలా ఆమె స్మోక్ బిస్కెట్స్ అలా నోట్లో వేసుకొని దానివల్ల ఎఫెక్ట్ అయి చనిపోయిందట అండి. మనం ఏదైతే ఎంజాయ్ అనుకొని ట్రై చేస్తామనుకుంటాం కానీ అవే చాలా ఎఫెక్ట్ అవుతాయి. అదే ఎంజాయ్ ఏమో కానీ దానివల్ల ఒక లైఫ్ లాస్ అయింది అని విన్నాక నాకైతే చాలా భయం వేసింది. నెక్స్ట్ టైం అలాంటివి అస్సలు చేయొద్దు అనిపించింది. అండ్ ఇలా చెప్పడం వల్ల ఇంకెవరు కూడా చెయ్యరు అని నేను అనుకున్నాను. అందుకే ఈ వీడియోలో కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఆ స్మోక్ బిస్కెట్స్ అలాంటివి యూజ్ చేయకండి, అది చాలా హార్మ్ఫుల్ టు లైఫ్ అని చెప్దామని పర్టికులర్గా ఈ వీడియోని, ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి, రీసెంట్ వీడియో కాదు. నాకు ఇది గుర్తుకొచ్చి మరీ వీడియో సెర్చ్ చేసి మరీ చేస్తున్నాను ఈ వీడియో. మీకు బోర్ అనిపించవచ్చు, బట్ ఇది నిజం అండి. సరదాగా అనిపించిన కొన్ని డేంజర్ ఉంటాయండి, వాటికి మనం చాలా దూరం ఉండాలి. ఎందుకంటే లైఫ్ అనేది చిన్నది ఒకటి, అది ఎంత మనం సేఫ్గా ఉంచుకుంటే అంత హెల్తీగా హ్యాపీగా ఉంటాము. చిన్న ఎంజాయ్మెంట్స్ పోతే లైఫ్లో పెద్దవి మిస్ అవుతాయి.